ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 6లోకి మనము దేవుని కృపలో మనం వచ్చినందుకు ఆ దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు థీమ్ వచ్చేసి వెయిటింగ్ సీజన్లో దేవుని పని. వాక్యం ఏం తెలియజేస్తుందంటే యెషయా 40:31, యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ 40 రోజులు మనం చేస్తున్నది ఏంటండి? నీ హృదయం అనేది మార్పు చెందాలి. ఆ హృదయం ఎవరి దగ్గరికి వస్తే మార్పు చెందుతుంది? దేవుని దగ్గరకు వస్తే మార్పు చెందుతుంది. అంటే నువ్వు దేవుని విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ హృదయం మార్పు అనేది నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురు చూడటంలోనే నూతన బలం నువ్వు పొందుకుంటావు. నువ్వు ఫాస్టింగ్ ఉండి ఇది కంటిన్యూ చేయొచ్చు. ఫాస్టింగ్ లేకపోయినా నువ్వు ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ సిరీస్ అనేది ప్రతిరోజు నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి దేవుని వాక్యమే నీ ఎముకలకు సత్తువ, జీవము, సమృద్ధి అన్నీ ఆయన మాటలోనే ఉంది. ఆయన మాట, నీ వాక్యం. ఆయన ఏం చెప్పారు? మనిషి రొట్టె వల్ల బ్రతకడు, ఆయన నోట నుండి వచ్చే మాట వలన. అలానే నువ్వు ప్రతిదినం ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్న నీకు నూతన బలమే నువ్వు పొందుకుంటావు తప్ప బలహీనంగా నువ్వు తయారవు. గొప్ప శక్తి అది నీ ఆత్మని, ఆ బలం అనేది నువ్వు చూస్తావు ఈ 40 డేస్లో. అయితే వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజుకి 2 రెక్కలు ఉంటాయి. అది వర్షాన్ని కూడా దాటుకుంటూ పైకి వెళ్తుంది. ఏ మేఘాలు అడ్డొచ్చినా, వర్షం అడ్డొచ్చినా, ఏమొచ్చినా దాని 2 రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. అలానే ఒక విశ్వాసిగా, దేవుని మీద నిరీక్షించిన ఒక మంచి బిడ్డగా నువ్వేం చేయాలంటే, ఒక రెక్క నువ్వు ప్రార్థన అనుకుంటే, ఇంకో రెక్క నీ విశ్వాసం అనుకుంటే, ఆ రెండిటిని ఉపయోగించి ప్రతి శ్రమని, ప్రతి బాధని, కష్టాన్ని, నిరాశ, నిస్పృహ ఏ ఉన్న నీ డైలీ లైఫ్లో ఏది ఎదురొచ్చినా, ఒకటి ప్రార్థన నీ ఆయుధము, ఇంకోటి విశ్వాసము. ఆ రెండిటిని ఉపయోగించి నువ్వు రోజు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే విశ్వాసం, ఆ నమ్మకం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి వారు ఎలా ఉంటారో తెలుసా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అంటే నువ్వు ప్రార్థన, విశ్వాసాన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకొని నీ శ్రమల్ని, శోధనల గుండా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ సొమ్మసిల్లి పడిపోవు. ఆ శ్రమల్లో కూరుకుపోవు, ఆ బాధల్లో కృంగిపోవు. ఎటువంటి కత్తిపోటు వంటి మాటలే నీ హృదయాన్ని గాయపరిచినా నువ్వు కృంగిపోవు. ఎందుకంటే నీ దగ్గర ఆయుధం ఉంది, ప్రార్థన, విశ్వాసం అనే ఆయుధం ఉంది కాబట్టి నువ్వు నడిచిపోతావు. దేవుని సన్నిధికి నడిచిపోతావు. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ రీతిగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన మిస్ కాకుండా కంటిన్యూగా వినండి. 40 డేస్లోపు దేవుడు గొప్ప మార్పు మీలో తీసుకొస్తాడు. మనలో చాలామంది జీవితంలో ఒక వెయిటింగ్ సీజన్లో ఉంటారు. ప్రార్థిస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, కానీ ఫలితం ఇంకా కనిపించట్లేదు. వెయిటింగ్ అంటే దేవుడు మౌనంగా ఉన్నాడని కాదు. దేవుడు ఆలస్యం చెయ్యడు. ఆయన సిద్ధం చేస్తున్నాడు. నీ హృదయాన్ని సిద్ధం చేస్తున్నాడు, నీ పరిస్థితులను సిద్ధం చేస్తున్నాడు, అన్నీ సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత దేవాతి దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. అది వెయిటింగ్ సీజన్ అంటే. విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టు కనిపించదు, అది లోపల పెరుగుతుంది. అలానే నీ జీవితంలో కూడా దేవుడు బయట ఫలితం కాకముందే లోపల బలాన్ని పెంచుతున్నాడు. వెయిటింగ్ సీజన్లో హృదయం ఖచ్చితంగా మారుతుంది. తొందరపాటు ఉంటే ఆ తొందరపాటు ప్లేస్లో సహనం వస్తుంది. ఆందోళన ఉన్నప్పుడు విశ్వాసం, సందేహం ఉన్నప్పుడు నమ్మకం. కానీ ఈ వెయిటింగ్ సీజన్ నీకు ఓటమి కాదు, ఇది ప్రిపరేషన్ టైం. వెయిటింగ్లో నూతన బలం అనేది, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం యెషయా 40:31లో, నిరీక్షించేవారు బలహీనులు కాదు, వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటున్నారు. నీ ఉపవాసం వృధా కాదు, నీ ప్రార్థనలు వినబడుతున్నాయి, నీ హృదయం మారుతుంది. ఈ 40 డేస్లో దేవాది దేవుడు నీ హృదయాన్ని, నిన్ను దర్శించి నూతన హృదయాన్ని దయచేస్తాడు.
ఈరోజు నీకు అసహనం కానీ ఏదైనా వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకోవాలి. నీతోని నువ్వే మాట్లాడుకోవాలి. దేవుడు పని చేస్తున్నాడు అని నువ్వు ప్రకటించు, నీ నోటితో ప్రకటించు. దావీదు మహారాజు కూడా అంటాడు, నా ప్రాణమా యాల నాలో కృంగి ఉన్నావు, యాల నాలో తొందర పెట్టుచున్నావు అనుకొని దావీదు మహారాజు అన్నట్టు నీకు నువ్వు దేవుడు పని చేస్తున్నాడు, వెయిట్ చేయి అనుకొని నువ్వు మాట్లాడు. 20 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించు. నువ్వు ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యం కొరకు 20 నిమిషాలు ధ్యానించు. లేకుంటే నువ్వు ప్రార్థన ఏదైతే వాక్యం చదువుకున్నావో బైబిల్ గ్రంథంలో ఆ వాక్యాన్ని ధ్యానించు. దేవుడు మాట్లాడతాడు, ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు. నీ వెయిటింగ్ సీజను ఒక టెస్ట్ మనీగా ఊహించుకో. నేను ఈ శ్రమల గుండా, ఈ శోధనల గుండా, ఈ విషయాల గుండా నేను వెళ్తున్నాను. ఇది రానున్న రోజుల్లో ఒక మంచి టెస్ట్ మనీ, ఒక జీవిత సాక్ష్యం, నిజ జీవిత సాక్ష్యంగా ఉండబోతుంది అని ప్రతి సమస్యను కూడా దాటుకుంటూ వెళ్ళి ఆ గొప్ప కృప దేవాది దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఈ చిన్న లిరిక్ విందాం. వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం, వింటూ ఉంటా నీ స్వరం, వెంబడిస్తా జీవితాంతం. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినా, దేహంలో సత్తువ లేకున్నా, ఆదరణ దొరికే వరకు, ఆవేదనంత తీరే వరకు వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, మహోన్నతుడు, మహాగణుడు, మహోపకార్యములు చేయ గొప్ప దేవుడవు నీవయ్యా. నీ ఉన్నతమైన నామమునకే స్తోత్రం, నీ ఘనమైన నామమునకే స్తోత్రం, నీ స్తుతిగల నామమునకే స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నీ పరిశుద్ధమైన నామమునకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన అయ్యా, నీ యందే నిరీక్షణ ఉంచి ఉన్నాం, నీ యందే ప్రభా మేము ఆశ పెట్టుకొని ఉన్నాం ప్రభా. నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు అన్న రీతిగా ప్రభా, నీ యందే మా నమ్మిక, మా విశ్వాసం సమస్తము పెట్టి ఉండగా ప్రభా, నూతన బలాన్ని, శక్తిని మా దేహానికి, మా ఆత్మకు అన్నిటికీ నువ్వు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఇంకా రానున్న రోజులను కూడా కంటిన్యూగా ప్రభా మేము ప్రార్థనలో ఈ వాక్యంలో తండ్రి నిలిచి ఉండే కృప దయచేయండి. ఈ వాక్యము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడిచే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.